మొన్న కూడా జగన్ గారు ఏమన్నా అంటే సిద్ధుల అప్పలరాజు మాట్లాడుతూ 18 సంవత్సరాల అబ్బాయి చంపేశారు ఆ పాపం అని చెప్పేసి వాళ్ళ కొడుక్కి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారు. అయితే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో వాళ్ళది ఒక మనం వీడియో వైరల్ అయింది 2 రోజుల నుంచి. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో సిద్ధుల అప్పలరాజు ఏమో ₹1,00,000 ఇచ్చి వాళ్ళ వైఫ్నేమో ఇంట్లో వచ్చి పని చేసుకోమని చెప్పారు. ₹1,00,000 ఇచ్చి నువ్వు చనిపోయిన వాళ్ళకి ఇచ్చావా, నేను ఇంట్లో పని మనిషి కింద పెట్టుకోవడానికి ఇచ్చావా, దేనికోసం ఇచ్చావా? ఎంత దుర్మార్గమైన ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటే, ఎంత నీచులు నికృష్టులు దరిద్రులు ఆ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రూపంలో తిరుగుతున్నారంటే ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తిని చంపేసి బుల్లెట్తో గుద్ది చంపేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ సిద్దిరప్పలరాజు గారి అబ్బాయిని తప్పించి వేరే వ్యక్తిని గుద్దాడు అన్నట్టుగా చిత్రీకరించడం, తర్వాత దొరికిపోయిన తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వడం, తర్వాత ₹1,00,000 కుటుంబానికి ఇచ్చి నువ్వు కూడా మా ఇంట్లో పని చెయ్యి అని చెప్పడం. అసలు మనుషులు కాదా వీళ్ళు? ఇలాంటి మూర్ఖుల వల్ల రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. రాజకీయ నాయకుడు అన్నవాడు అందరికీ ఆదర్శంగా ఉండాలా, ఇలా కుసంస్కారంగా ఉండకూడదు. ఇది మాత్రం చాలా ఘోరం. మరి ఏ రకంగా ఇంట్లోకి వచ్చి పని చేయమన్నాడో నాకైతే తెలియదు, కానీ చనిపోయిన వాళ్ళ భార్యని ఏదేమైనా మారాలి ఈ రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తప్పున్నప్పటికే దాన్ని ఎలా అయినా సరే అంటే గలీజీ పనులు చేస్తున్నప్పుడు, తప్పు లేనప్పుడు ఇంకెన్ని చేస్తారు? వాళ్ళు తప్పులు ఎక్కువ చేశారు కాబట్టి వాళ్ళు 11 సీట్లు పడిపోయి అధోగతి పాలైపోయి ఎక్కడ శవం కనపడితే అక్కడికి వచ్చేస్తున్నారు. వాస్తవంగా అలా మాట్లాడకూడదు, కానీ మనం బ్రతుకున్నంతసేపు ముద్రగడ పద్మనాభం గారిని కలవడానికి అవకాశం లేదు. చనిపోయి శవం అయిన తర్వాత వచ్చి కలిశాడు, పాడి మోసాడు. ఏదేమైనా ఓ మంచి పనే చేశాడు అనుకుందాం, కానీ ఆ కడుపున పుట్టిన బిడ్డను మాత్రం అన్యాయం చేశాడు. ఇది మాత్రం ఆయన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ.